నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడికి ఒక న్యాయం, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి మరో న్యాయంలాగా అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించినటువంటి యనమల రామకృష్ణుడిని ఇప్పటికే అటు పార్టీ బాధ్యతల నుంచి పూర్తిగా పక్కకు పెట్టేశారు. ఇక 2024 ఎన్నికల తర్వాత కూడా ఆయనకు ఏదైనా ఎమ్మెల్సీ పదవి కానీ రాజ్యసభ పదవి కానీ వస్తుంది అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ పార్టీలో ఉన్నటువంటి రెండో క్యాడర్ అంటే లోకేష్కి సంబంధించినటువంటి నాయకులకు ముఖ్యంగా పదవులు కట్టబెట్టడంతో యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకులకు పార్టీలో గుర్తింపు లేదు అనే విధంగా తయారైంది. ఇప్పుడు యనమల రామకృష్ణుడు సిఫార్సు చేసినటువంటి లేఖలకు కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపులే ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు మెయిన్ హెడ్లైన్స్లో అయితే రాసింది. దాంట్లో మనం ఒక్కసారి చూస్తే అనేక ఏళ్లుగా నో, యనమల కోసం ఎస్, గేట్లు ఎత్తేశారు, టీటీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలు అని చెప్పి ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. దీంట్లో ముఖ్య సారాంశం ఏంటంటే యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక ఊర్లో, ఆయన నియోజకవర్గంలో, ఆయన సొంత గ్రామంలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయము యొక్క ఆర్థిక భారం ఎక్కువ అవ్వడంతో ఆ దేవాలయాన్ని ఖచ్చితంగా టీటీడీ అనుబంధంగా పెట్టుకోవాలి, టీటీడీఏ దాని యొక్క అభివృద్ధికి చేసేలాగా ఉండాలి అని చెప్పి యనమల రామకృష్ణుడు అటు టీటీడీకి ఒక లేఖ రాశారు. దాంతో టీటీడీ కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ ఆ దేవాలయాన్ని మేమే టేక్ ఓవర్ చేస్తాము అని చెప్పి చెప్పింది. అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు, కానీ దానికి సంబంధించినటువంటి ఒక కథనాన్నే రాశారు. వేటిని తీసుకోలేదని 28 ఏళ్ల కిందటే తీర్మానం చేశారు. పలుమార్లు అదే తీర్మానం చేసిన పాలక మండలి, పదుల కొద్దీ ప్రతిపాదనలు వచ్చినా నిరాకరణ. యనమల రామకృష్ణుడి స్వగ్రామంలోని గుడికి మాత్రం మినహాయింపు. 2 నెలల క్రితం నిర్విఘ్నంగా తోసిపుచ్చి అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు. టేక్ ఓవర్ ఆలయాలతో టీటీడీకి అనేక ఇబ్బందులు, ఆర్థిక న్యాయపరమైన వివాదాలతో సతమతం. అందుకే 1997లోనే స్వస్తి చెబుతూ తీర్మానం అని చెప్పి మెయిన్గా రాశారు. దాంట్లో ఆర్టికల్లోకి ఒక్కసారి మనం లోపలికి వెళ్తే, ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవ దేవాలయాన్ని నిర్మిస్తారు, కొన్నాళ్ళు బాగానే నిర్వహిస్తారు, తర్వాత నిర్వహణ భారం అవుతుంది, ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు. మరి టీటీడీ ఏం చేయాలి? అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేదెప్పుడు? అందుకే ఇకపై ప్రైవేటు ఆలయాలను టీటీడీ స్వీకరించరాదు అని చెప్పి 1997లోనే బోర్డు ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత పలుమార్లు అదే తీర్మానించింది. కానీ ఇప్పుడు ఒక ఆలయం కోసం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టింది. అందులోనూ 2 నెలల క్రితం నో చెప్పిన ఆలయానికి ఇప్పుడు ఎస్ చెప్పింది అని చెప్పి రాశారు. అయితే ఇక్కడ మెయిన్గా యనమల రామకృష్ణుడిని ఈ ఆర్టికల్లో టార్గెట్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. సో టీటీడీ 7 ప్రధాన ఆలయాలను నిర్వహిస్తుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏటా 140 కోట్లు కాగా ఖర్చు 117 కోట్లు. అలాగే రాష్ట్రం వెలుపల టీటీడీకి 19 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల నుంచి ఏటా 47 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వాటి నిర్వహణ, సిబ్బంది జీతాలు, స్వామివారి కైంకర్యాలకు కలిపి 47 కోట్లు ఖర్చు అవుతుంది. వీటిలో ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు సమస్యల్లా టేక్ ఓవర్ ఆలయాలతోనే అని చెప్పి మెయిన్గా రాసింది. అయితే ఇక్కడ యనమల రామకృష్ణుడు టేక్ ఓవర్ చేసుకోమని లేఖ రాయడం, దాన్ని అటు టీటీడీ కూడా టేక్ ఓవర్ చేసుకుంటామని చెప్పడంతో మెయిన్గా ఈ హెడ్లైన్స్ అయితే రాశారు. అయితే ఇక్కడ ఎవరు టేక్ ఓవర్ చేసుకోవడానికి ఓకే తీర్మానం చేసుకున్నారు టీటీడీ అంటే ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు, దాంట్లో ప్రశ్నే ఉండదు. ఎందుకంటే టీటీడీ అనేది ఒక బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది, వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ తీసుకోవాలా లేదా అనేది దాని పరిధిలోని విషయం. మరి ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి నిధులను వేరే రాష్ట్ర దేవాలయాలకు ఇవ్వమని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించగానే టీటీడీ ఇక్కడ అటు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి, తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయానికి 35 కోట్ల రూపాయల నిధుల్ని ఎలా ఇచ్చింది? అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని టేక్ ఓవర్ చేసుకోవడానికి అభ్యంతరం ఉన్నప్పుడు మరి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు 35 కోట్ల నిధులు ఇవ్వన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు దాంట్లో ప్రచురించలేదు? అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం, యనమల రామకృష్ణుడికి ఒక న్యాయమా? గతంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంపైనే మాట్లాడుతూ దేవాలయాలు ఎక్కడున్నా కూడా దేవాలయాలే, దేవుడికి రాష్ట్రాలతో పని లేదు, అందుకే నేను తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి నిధులు ఇవ్వమని టీటీడీని కోరగా దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు సానుకూలంగా స్పందించారు అని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించినటువంటి టీటీడీ ఇక్కడ యనమల రామకృష్ణుడు చెప్పినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పాలి?
దీని విషయం ఒకవేళ వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు, హ్యాపీగా దేవాలయాన్ని టేక్ ఓవర్ చేసుకుంటామన్నారు. మరి వాళ్ళకు లేని అభ్యంతరం ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికకి ఎందుకు వచ్చింది? ఒకవేళ రేపు తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా ఉన్నటువంటి ఏదైనా నాయకుడు వచ్చి నేను వేరే రాష్ట్రంలో అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు రెగ్యులర్గా వెళ్తుంటాను, అక్కడి స్వామివారి మీద నాకు అపారమైనటువంటి భక్తి నమ్మకం ఉంది, ఆ దేవాలయానికి కూడా టీటీడీ నుంచి ఒక 30 కోట్లో 40 కోట్లో 50 కోట్లో విరాళంగా ఇచ్చేసేయండి అని చెప్తే అప్పుడు టీటీడీ విరాళంగా ఇచ్చేస్తుందా? మరి అప్పుడు అదే ఆంధ్రజ్యోతి పత్రిక దాన్ని హెడ్లైన్స్ కింద రాస్తారా? మీరు దాదాపుగా దేవాలయాలకు 47 కోట్లు వెలుపల రాష్ట్రం వెలుపల ఉన్న దేవాలయాలకు 47 కోట్ల రూపాయలు వస్తుంది ఇన్కము, 47 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతున్నాయి అని చెప్పి రాశారు. మరి ఇక్కడ వేరే దేవాలయాలకు టీటీడీ నుంచి ఎలా ఫండ్స్ ఇస్తున్నారు? దీన్ని ఎందుకు ఆంధ్రజ్యోతి పత్రిక అభ్యంతరం చెప్పట్లేదు? యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తిని టార్గెట్ చేసేటప్పుడు డిప్యూటీ సీఎంని కూడా ఖచ్చితంగా టార్గెట్ చేయాలి కదా. ఇక్కడ ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు. సో మనకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయము. దేవాలయం ఎక్కడ ఎవరు అభ్యంతరం చెప్పరు, ఏ దేవాలయమైనా. ఒకవేళ టీటీడీకి సంబంధించి బోర్డు దాని యొక్కటువంటి ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో దాన్ని పరిగణలోకి ప్రతి ఒక్కరు తీసుకుంటారు. తీసుకోకుంటే ఏ దేవాలయాన్ని తీసుకోకూడదు, ఏ దేవాలయానికి డొనేషన్ కూడా ఇవ్వకూడదు. కానీ కొన్ని దేవాలయాలకు డొనేషన్లు ఇచ్చి కొన్ని దేవాలయాలను తీసుకోము అనడంలో మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికకు అభ్యంతరం ఏంటనేది వాళ్ళకే తెలియాలి.